హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా రుచిగా మిరియాలు వేసుకొని చారు వేసుకొని తింటే పత్యానికి, కాలు నొప్పులకి, జీర్ణానికి ఎంతో హెల్దీ అయిన మిరియాలు రసం చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మిరియాల పౌడర్ని తయారు చేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. దానిలోకి కర్రీ సైడ్ డిష్గా బంగాళదుంప కర్రీని వేసుకొని రసం వేసుకొని తింటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. వేడిగా రసం అనేది తయారు చేసాము. ఒక 2 ముద్దలు కాదు 3 ముద్దలైనా తినొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కరివేపాకు కొత్తిమీర వేసుకొని చేసుకుంటే రసం అనేది సూపర్గా ఉంటుంది. 2 లీటర్ల వాటర్ వేసుకొని చేసుకున్నాము. పలచగా చేసుకుంటే టేస్టీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మిరియాలు చారు అంటారు, రసం కూడా అంటారు, రకరకాలుగా పిలుస్తారు. నేను ఈ విధంగా తయారు చేస్తాను ఫ్రెండ్స్. రైస్లోకి సూపర్ టేస్ట్. ఇదే విధంగా తయారు చేసుకొని తింటే చాలా ఆకలిగా ఉన్నప్పుడు తింటే ఈ ఔషధం అనేది మిరియాలు చారు చాలా దివ్యమైన ఔషధం. బాడీకి చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంది. దానికి తగినట్టుగా కర్రీ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన చారు, మిరియాలు చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా అని దేవుణ్ణి, అమ్మవారిని చెప్పుకుంటున్నాము. అందరం బాగుండాలని, అందులో నేను ఉండాలని. ఫ్రెండ్స్, ఇది ఇంగువ చారు రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చారు టమాటా చారు, మిరియాల రసం అంటారు కొన్ని ఏరియాల్లో దాన్ని బట్టి. అదే విధంగా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ముందుగా ఫ్రెండ్స్ కందిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి, కందిపప్పు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదే పౌడర్ని మనము ఈ పౌడర్ని లోలో ఉంచేసి స్టవ్ ఆన్ చేసి లోలో ఉంచేసి ఆ పౌడర్ని కూడా మిక్సీలో వేసుకొని అట్టి పెట్టుకుంటే రసం పౌడర్ రెడీ అయ్యిద్ది ఫ్రెండ్స్. కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్లు. కందిపప్పు వేగాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి 4 వేసుకున్నాను. ఇదే విధంగా వేగాలి. 1 టేబుల్ స్పూను మిరియాలు, జీలకర్ర. అదే విధంగా చాలా రుచికరమైన రసం పౌడర్ తయారవుతుంది ఫ్రెండ్స్. మన చిన్న జార్లు అయినా వేసుకోవచ్చు, రోట్లైనా దంచుకోవచ్చు పౌడర్ అనేది. టమాటా చారు తయారు చేస్తున్నాము. ఇవి వేగేలోపు ఫ్రెండ్స్ ఇంగువ వేసి పోపు చేసుకోవచ్చు, బాగుంటుంది. రుచికరమైన టమాటా చారు రెడీ అవుతున్నాయి. కరివేపాకు ఉండాలి, కొత్తిమీర ఉండాలి, తాజా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి వేయించుకోవాలి. ఈ పౌడరు 6 నెలల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎక్కువ తయారు చేసుకోవాలనుకుంటే ఎక్కువగా వేసుకోవాలి. ప్రాసెస్ అంతా చాలా రుచిగా కమ్మగా ఉంటాయి. నేను ఈ రోజుకి సరిపడినంత వేసాను రసం పౌడరు. అదే విధంగా నారలు క్లీన్ చేసి చింతపండుని నేను వాటర్లో నానబెట్టుకున్నాను. ఎంత చింతపండు పడుతుంది ఫ్రెండ్స్. 2 టమాటాలు ఇదే విధంగా నానబెట్టుకుంటే 2 టమాటాలు, పెద్ద సైజు 2 టమాటాలు ఈ విధంగా ముక్కా చెక్క చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ 2 టమాటాలు వేసుకున్నాను. సూపర్గా ఉంటాయి. వేగాయి, కొంచెం దోరగా వేగాయి కందిపప్పు. ఆ తర్వాత ధనియాలు, మిరియాలు వేసుకోవాలి. మిరియాల్లోనే ఉంది. మిరియాల చారు అంటే మిరియాలే ఎక్కువ వేసుకుంటాం. 1 టేబుల్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు ఫ్రెండ్స్. ఇంకా కప్పులు కావాలంటే కప్పుల్లో కొలత. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతి గింజలు మన చేత్తో పట్టుకొని కొంచెం వేసాను, ఒక 10 గింజల దాకా. ఈ విధంగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రసం పౌడరు, ధనియాలు వేసుకుంటున్నాము. దోరగా వేయించుకోవాలి. త్వరగానే అయిపోయింది. సింపుల్ ప్రాసెస్.
ఒక్కసారి ఒక 10 నిమిషాల సేపు మనం కష్టం అనుకోకుండా ఈ పొళ్ళు తయారు చేసుకుంటే రసం పౌడరు, సాంబార్ పౌడరు, అదేవిధంగా రకరకాలుగా చాలా కాలం దాకా 6 నెలలు 3 నెలలు చేసుకునే దాన్ని బట్టి ఇదే విధముగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు తీస్తున్నాను ఫ్రెండ్స్. తాలింపు వేసినప్పుడు ఇది వేయట్లా, ఇంగువ కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంగువ కూడా కొంచెం, ఇదిగో ఇంగువ కూడా వేసాను. వేగాలి. ఇవన్నీ ఎక్కువగా ఉంటే కనుక ఫ్రెండ్స్ జార్లో పొడి చేసుకొని భద్రపరచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకొని మనం రసం పౌడర్ ఇట్టే రెడీ చేసుకోవచ్చు. ఇది వేగడమే ఆలస్యం. ఆరబెట్టి చల్లారినాక పౌడర్ చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే ఎల్లిపాయ వేయకూడదు. ఇక్కడ ఎల్లిపాయ వేయకుండా మిక్సీకి వేసుకొని డబ్బాకి పెట్టుకుంటే ఎప్పుడు కంటే అప్పుడు తయారు చేసే దాన్ని బట్టి మనం ఇంట్లోనే రసం పౌడర్ రెడీ అయ్యిద్ది. 6 నెలలు 3 నెలలు సంవత్సరం అంటే తయారు చేసుకునే దాన్ని బట్టి ఈ రోజుకి మాత్రం నేను సరిపడినంత వేసి చేస్తున్నాను. ఈరోజు చారు చేస్తున్నాను, మిరియాల చారు. చాలా కమ్మగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి పత్యానికి కూడా పనికి వస్తాయి. పత్యం మనుషులకు కూడా ఇడ్లీలోకి, దిబ్బ రొట్టెలోకి, ఆవిడి కూడంలోకి, రాగి సంకట్లోకి పత్యం చేసే వాళ్ళకి కూడా ఈ చారు అనేది చాలా హెల్దీ అయిన చారు, మిరియాల చారు. అన్నీ ఉన్నాయి ఇందులో. చాలా సువాసన అనేది వస్తుంది. ఇవి వేగుతున్నాయి బాగా నీట్గా, అందుకనేసి సువాసన అనేది వచ్చేసి గిన్నెలోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. చల్లారాలి, మెదుపుకోవాలి, మిక్సీలో వేసి చేసుకోవాలి. ఇక్కడ వాటర్ వేసాను ఫ్రెండ్స్. 1 కప్పుడు వాటర్ వేసుకొని నీళ్ళు వేసుకొని టమాటా ముక్కల్ని, 2 టమాటాలు, నేను 2 టమాటా కాయల్ని ఉడికించుకోవాలి. చేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా వేసిన చింతపండు కూడా వేసుకొని ఉడికించుకున్నాక చూపిస్తాను. 10 నిమిషాల సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ విధంగా మిరియాల చారు తయారు చేస్తున్నాము. పత్యానికి, వాతానికి సంబంధించిన పోపుల పౌడర్, మిరియాల రసం పౌడర్. ఇదే విధంగా మనం మిక్సీ జార్లో వేసుకొని తయారు చేసుకుంటే, పసుపు వేసుకొని కూడా, పసుపు కూడా వేసుకొని తయారు చేసుకొని అట్టు పెట్టుకుంటే 6 నెలల దాకా వస్తుంది. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే చాలు. లీటర్ వాటర్కి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే మిరియాల పౌడర్ అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చారు ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. వాన లేదు, వరకు లేదు, ఎండ కాసినప్పుడైనా చేసుకోవచ్చు. వాతానికి, పత్యానికి ఈ చారు అనేది చాలా హెల్తీగా ఉంటుంది. మనము తయారు చేసుకున్న పౌడర్లో మాత్రం ఎల్లిపాయలు వేయకూడదు. నేను ఇప్పటికిప్పుడు తయారు చేస్తున్నాను కాబట్టి పౌడర్ అంతా వేసేస్తాను చారులో. అందుకని ఎల్లిపాయలు కూడా వేసుకొని దంచుకుంటున్నాను. మీరు అట్టి పెట్టుకోవాలి అనుకుంటే కనుక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అన్నీ ఎక్కువ వేసుకొని కప్పుకి నేను స్పూన్లు లెక్క చెప్పాను. పెద్దలపై తిరమాతలు వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు. ఇక్కడ ఉడికినాక ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఉడికినాక టమాటా, చింతపండు, గ్లాస్ వాటర్ పోసి ఉడకనిస్తున్నాను. వేరే గిన్నెలోకి తీసుకున్నాను. అది చల్లారాలి. చల్లారినాక ఫ్రెండ్స్ ఇప్పుడు చారుని, మిరియాల చారు, రసం రకరకాలుగా పిలుస్తారు కాబట్టి 1 టేబుల్ స్పూను ఆయిల్ ఎంతో వేసుకోక్కర్లేదు, సరిపోయింది. అందులో మరలా కొత్తిమీర వేసుకోవచ్చు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుంటే ఫ్రెండ్స్ కమ్మగా ఉంటుంది. వాతం అనేది పోయింది. చారులోకి వేసుకుంటే మిరియాల చారులోకి బాగుంటుంది. చారు అంటే ఏ పదార్థంలో ఇవి వేసుకుంటారు. మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్రెండ్స్. పెద్దలకాయ ముక్కలు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు. పెద్దలకాయ ముక్కలు వేసుకొని వేగినాక కరివేపాకు వేసుకున్నాము. దట్టంగా వేసుకుంటే తాజాగా ఉన్నది వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొత్తిమీర వేసుకోలేదు, ధనియాలు వేసాను కాబట్టి అందుకని వేసేసి ఇక్కడ బాగా ఎర్రగా వేగాలి. ఎండుమిరగాయలు వేస్తే బాగుంటుంది. ఇక్కడ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇదే విధంగా ఇంగువతో మనం పోపు వేసుకుంటాం. తగినట్టు ఆ రోల్లో దంచుకున్న పౌడర్లన్నీ, పప్పుల పౌడర్లన్నీ, రసం పౌడర్ అంతా వేసేసుకున్నాం.
వేసేసుకొని ఒక్క నిమిషము ఆయిల్లో వేగనిచ్చినాక ఎంతో సుగంధం ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మిరియాల చారులో. చాలా వాతానికి, కీళ్ళ నొప్పులకి, పత్యానికి ఈ చారు అనేది చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, ఊతప్పంలోకి, దిబ్బరొట్లోకి చాలా అద్దుకొని తినచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఆవిడ కూడా ఈ రసం అంటే తినవచ్చు, రైస్లోనే కాకుండా అలా కూడా తినచ్చు. కొంచెం పసుపు వేసుకోవాలి, పసుపు వేసుకుంటే ఇంకా రుచి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ టమాటా చింతపండుని ఉడికించాం కదా, వేడిగా ఉన్నాయి, ఆ వాటర్ అనేది ఇందులో వేసేసుకోవాలి. మనం పోపు వేసుకుంటున్నాం కదా రసాన్ని, ఆ రసంలోకి ఉంచుకున్నాక ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఇక్కడ టమాటాలు చింతపండుని మనము కాలకుండా చల్లారినాక రసం అనేది తీసుకొని గిన్నెలోకి వంపుకోవాలి. గెరెట్తో కానీ పొక్కర్తో కానీ, లేదంటే తగినట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. 2 లీటర్లు వాటర్ వేసుకుంటే పలుచగా బాగుంటుంది. నేను చేసే ఈ ప్రాసెస్కి అంతా 2 లీటర్లు వాటర్ వేసాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం కొంచెం చల్లారినాక చేతితో బాగా పిసికి 2-3 సార్లు పిసికి ఆ నీళ్ళు అనేది టమాటాను చింతపండు కొంచెం అనేది పలుకంతా అందులో పోసుకోవాలి. 2 లీటర్ల వాటర్ పోసి మిరియాల చారు అనేది నేను పలుచగా పడుతున్నాను ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా తయారవుతుంది. మనము వర్షం అని కాదు, ఎండని కాదు, చుట్టాలని కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వారానికి 2 సార్లైనా ఈ రసం పెట్టుకుంటే చాలా హెల్తీ అయిన మిరియాల చారు రాదు. మరలా ఇంకోసారి చేతితో టమాటాలని చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా వేసాను ఫ్రెండ్స్. 2 టమాటాలను వేసుకొని మరలా వాటర్ పోసేసి పిసికి ఈ తొక్కలు రాకుండా తొక్కలు వేరే గిన్నెలోకి ఉంచేసి వాటర్ అనేది పోసుకోవాలి. 2 లీటర్ వాటర్ వేసాను ఫ్రెండ్స్. రసానికి మిరియాల చారుకి చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా ఇడ్లీలోకి, ఆవిడి కుడుములోకి, రాగి సంకట్లోకి, రైస్లోకి దీనికి సైడ్ డిష్గా బంగాళదుంప కారం కానీ, చిక్కుడుగాయ కారం కానీ అలాగ తయారు చేసుకొని అప్పడం వేసుకొని తినచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి, మరలా ఇంకోసారైనా మొత్తం 2 లీటర్ వాటర్ అనేది నేను వేసాను. మరలా గుజ్జు వచ్చిద్దని ఆ తొలకలు రాకుండా పోసుకుంటే చాలా పల్చటి మిరియాల చారు రెడీ అయ్యాయి. జీలకర్ర, ధనియాలు, ఇంగువ, ఉప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా బాగా తెరలాలి. ఇక్కడ ధనియాలు, జీలకర్ర కొంచెం పక్కన ఉంచాను నేను, అవి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా తెరలాలి. ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడికితే రసం అనేది రెడీ అవుతున్నాయి. మిరియాలు రసం రకరకాలుగా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇదే విధంగా నా స్టైల్లో మిరియాల చారు అనేది పెట్టాను. రైస్లోకి సూపర్గా ఉంటుంది. దానికి సైడ్ డిష్గా బంగాళదుంప కారం తయారు చేస్తాను ఫ్రెండ్స్, బాగుంటుంది. ఈరోజు ఈ విధంగా వంట అనేది చేస్తున్నాను. చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎందుకంటే మిరియాలు ఘాటుగానే ఉంటాయి, ఎల్లిపాయలు వేసాము, టమాటా చింతపండు వేసాము, దానికి తగినట్టుగా ఉప్పు వేసాము, రుచికి సరిపడినంత. ఉప్పు సరిపోతే మరలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇంగువతో పోపు అనేది వేసుకున్నాము. ఇంగు వేసుకుంటేనే చాలా కమ్మగా బాగుంటుంది. వాతం అనేది, కీళ్ళ నొప్పులు అనేది పోయిద్ది. పత్యానికి కూడా ఈ మిరియాల చారు, ఎంత అనారోగ్యంతో ఉన్న వాళ్ళైనా ఈ చారు వేసుకొని ఇడ్లీలో కానీ, దిబ్బరొట్లో కానీ, ఆవిడి కుడంలో వేసుకొని తినచ్చు. 1/2 కిలో బంగాళదుంపలు చెక్కు తీసి నూనెలో వేసి వేయించుతున్నాను ఫ్రెండ్స్. డైరెక్ట్గా నేను ఆలుని కడిగేసి సన్న ముక్కలుగా కట్ చేసి రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది అనేసి ఇక్కడ వచ్చేసి శనక్కాయలు తెచ్చారు ఫ్రెండ్స్. మార్కెట్ నుంచి, కూరగాయల మార్కెట్ నుంచి శనక్కాయలు అమ్ముతుంటే పచ్చి శనక్కాయలు చూడంగానే నోరు ఊరిపోతుంది, తినాలనిపించింది ఫ్రెండ్స్. చాలా తియ్యగా ఉన్నాయి శనక్కాయలు, హైబ్రిడ్ ఇవి ఫ్రెండ్స్. వచ్చేసి 2 కేజీలు తీసుకొచ్చేసారు.
కేజీ వచ్చేసి 40 రూపాయలు. డబ్బాతో కొలిచి ఇస్తారు. అంటే హైబ్రిడ్ కాయలు ఇవి. విత్తనాలు చాలా చాలా బాదం పప్పుల్లాగా ఉన్నాయి. లోపల 2 కాయలు తీసి ఒలుచుకొని తింటే చాలా తీయగా ఉన్నాయి. అదే విధంగా మనము శనక్కాయలు తెచ్చుకున్నప్పుడు ఈ ఉడికించుకునే పద్ధతి ఫ్రెండ్స్. ఒక్క విజిల్ అనేది వస్తే సరిపోద్ది. కుక్కర్లో ఉడికించుకుంటున్నాము. ఆ గిన్నెలోకి వేసుకున్నాక ఫ్రెండ్స్ మనము అదే విధంగా వాటర్ అనేది పోసుకోవాలి. గిన్నెలోకి వేసాక చాలా చాలా లావుగా ఉన్నాయి విత్తనాలు అనేది. శనక్కాయ విత్తనాలు భూమి లోపల పండుతాయి. అందుకనేసి మట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మట్టి ఉంటే వాళ్ళు క్లీన్ చేసే తెస్తారు. మరలా మనం క్లీన్ అనేది చేసుకోవాలి. శనక్కాయల్ని కుక్కర్లో వాటర్ వేసుకున్నాను, ఉప్పు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఉప్పగా ఉండాలి. శనక్కాయలు ఉడికించుకునేటప్పుడు నీరు అనేది ఉప్పగా ఉండాలి. అదే విధంగా శనక్కాయల్ని క్లీన్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని ఒక్క విజిల్ రానిస్తే సరిపోయింది ఫ్రెండ్స్. హైలో ఉంచేసి ఒక్క విజిల్ రానిస్తే అయిపోయింది. ఏమైపోయింది అంటే ఇక్కడ శనక్కాయ విత్తనాలు 50% కుక్ అవుతాయి. అప్పుడు మనం తినేటప్పుడు మసాలా చేసుకున్న తినేటప్పుడు పంట కింద నమిలి తింటే చాలా ఉపయోగపడుద్ది. అందుకనేసేసి 50% కుకింగ్ అనేది చేసుకోవాలి. ఒక్క విజిల్ వచ్చేస్తే సరిపోద్ది. మిగల ఉడికితే బాగోదు అంతగా. అందుకని అదే విధంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొత్తవి శనక్కాయలు. ఆ తర్వాత మరలా దానిపైన కూడా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. అడుగున వేసాము కాబట్టి అడుగున ఉండిపోయిద్దేమో అనేసి ఎక్కువ పట్టిద్ది. కుక్కర్ పైన కూడా శనక్కాయల మీద సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పతక్కలు పూర్తి దాకా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే పూర్తి దాకా వీడియో అనేది చూసి నచ్చి మెచ్చి ఇదే విధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు బెల్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి ఒక విజిల్ రానిచ్చేస్తే శనక్కాయలు అనేది ఉడుకుతాయి ఫ్రెండ్స్, తినేయచ్చు. ఆ తర్వాత పూర్తిగా తిన్నాక చిటికినంతా బెల్లం తినాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది పక్కకు తీసుకున్నాక గిన్నెలోకి ఆలు ముక్కల్లోకి తగినంత ఉప్పు కారం వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనిచ్చి దోరగా ఎర్రగా వేగనిచ్చి బంగాళదుంపల్ని ముక్కల్ని సైడ్ డిష్గా మిరియాల చారులోకి వేసుకొని తినచ్చు. ఇదే విధంగా మంచి వాళ్ళు అయితే కనుక ఇదే విధంగా పత్తి ఉండవలసిన వాళ్ళు చారుతోనే సరిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వాడకూడదు బంగాళదుంపల్ని. ఎందుకంటే మనం చిన్నపిల్లలు, మనం విడి మనుషులు అయితే సైడ్ డిష్గా ఏ పదార్థం వేసుకొనైనా తినచ్చు రైస్లోకి. అంత కమ్మగా ఉంటుంది మిరియాల చారు. మిరియాల చారు అనేది మనం చేసుకునే దానిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓపిక చేసుకొని ఒక 10 నిమిషాలు టైం అనేది స్పెండ్ చేసి అన్ని పప్పు దినుసులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఇంగువ, కరివేపాకు తెచ్చుకొని ఫ్రెండ్స్ మనం పొడి పౌడర్ అనేది తయారు చేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకున్నప్పుడు ఎల్లిపాయలు వేయకూడదు. వెల్లిపాయలు వేయకుండా పొడి చేసుకుంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోయింది. మనం తయారు చేసుకోవడానికి 2 లీటర్ల వాటర్కి 2 టేబుల్ స్పూన్లు చింతపండు కూడా వేసుకొని మనం అట్టి పెట్టుకుంటే చింతపండు టమాటా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని ఈ కూరల పౌడరు, మిరియాల పౌడరు వేసేసుకొని రసం పౌడరు ఉడికించుకొని తాలింపు వేసుకోవటం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మిరియాలు రసం పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేనప్పుడు మనం బయట నుంచి తెచ్చుకొని 5 రూపాయల ప్యాకెట్ తెచ్చుకొని మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా రైస్లోకి చూడండి నేను చేసిన బంగాళదుంప కర్రీ, మిరియాల చారు రెడీ అయ్యాయి వేడివేడిగా. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఇదే వీడియో పూర్తి దాకా చూసి అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోస్ అనేది మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.